హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 23 జనవరి 2029 హిందూలో ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు నా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండింగ్ ఇన్ యాక్షన్ అంటే ఎండింగ్ అంటే ఒక ఇన్యాక్షన్ అంటే అలక్ష్యం అనమాట. మనకు లెక్కలేకపోవడం అంటారు చూసారా. ఈ ముగింపు ఎలా ఉందంటే ఒక అలక్ష్యంగా ఉందన్నమాట. లెక్క లేకుండా అయిపోయింది ముగింపు. ద సుప్రీం కోర్ట్ ఎండ్స్ స్పీకర్స్ ఫ్రీడమ్ టు డూ నథింగ్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ కేసెస్. అంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆ చివరి తీర్పు ఏమని చెప్పిందంటే ఈ డిఫెక్షన్ కేసుకు సంబంధించి ఈ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఎవరైతే ఆ చట్టసభల్లో ఉన్న అభ్యర్థుల్ని డిస్క్వాలిఫై చేసిన దాంట్లో వాళ్ళకు స్వేచ్ఛ ఏదైతే ఉందో ఏమీ లేదు. ఆ యొక్క స్పీకర్ల యొక్క స్వేచ్ఛ అనేది ఉండదు. వాళ్ళని ఏమీ చేయలేరు, వాళ్ళకి ఏమీ చేయలేరు ఆ స్పీకర్ అనేవాడు అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట సుప్రీంకోర్టు. దాంట్లో వెళ్ళబోయే ముందు దాంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ ఒకసారి మనం చూద్దాం. ఇన్యాక్షన్, నెగ్లెక్ట్, ప్యాసివిటీ అలక్ష్యము, సిగ్నిఫికెంట్, నోటబుల్, నాటవర్తి ప్రాముఖ్యత, ఆస్పెక్ట్ ఫీచర్, ఫేసెట్ అంశము, ఎడ్జుడికేట్ జడ్జి హియర్ తీర్పు, రెండర్ గివ్ ప్రొవైడ్ ఇచ్చు, బోల్స్టర్ సపోర్టు బూస్ట్ సహాయము, మేర్లీ ఓన్లీ ప్యూర్లీ కేవలం, రిఫ్రైన్ అబ్స్టైన్ డిసిట్ వెనుకకు తగ్గు, ఎన్మెస్ ఆల్ టుగెదర్ యాజ్ ఏ హోల్ సామూహిక, ఇన్వేరియబుల్లీ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ స్థిరంగా, జ్యూరిస్డిక్షన్ అథారిటీ పవర్ అధికారము, అప్హోల్డ్ కన్ఫర్మ్ వ్యాలిడిటీ ఆదరించు, అథారిటేటివ్ ఇంపోజింగ్ కమాండింగ్ అధికారక పూర్వక. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో ఇస్తానండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అన్నింటినీ మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఈ ఆర్టికల్ చెప్పబోయే ముందు అంటే ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేకపోతే మీరు పేపర్ చదవబోయే ముందు కనుక ఈ మీనింగ్స్ తెలుసుకున్న తర్వాత మీరు పేపర్ చదివితే ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని పేపర్ చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. దేర్ ఆర్ టూ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ టు ద సుప్రీం కోర్ట్స్ లాస్ట్ డెసిషన్ ఆన్ ద స్పీకర్స్ యాజ్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఇప్పుడు రెండు ముఖ్యమైన అంశాలని సుప్రీంకోర్టు అనేది చెప్పిందనమాట. దీనికి సంబంధించి ఈ స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాన్ని అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించిన వాళ్ళ యొక్క అధికారాన్ని చూపించడంలో రెండు ముఖ్యమైన అంశాలని సుప్రీంకోర్టు చెప్పింది. ద ఫస్ట్ ఈజ్ దట్ ద పార్లమెంట్ షుడ్ రీప్లేస్ ద స్పీకర్ విత్ ఏ పర్మనెంట్ ట్రిబ్యునల్ ఆర్ ఎక్స్టర్నల్ మెకానిజం టు రెండర్ క్విక్ అండ్ ఇంపార్షియల్ డెసిషన్స్ ఆన్ క్వశ్చన్స్ ఆఫ్ డిఫెక్షన్. ఫస్ట్ ఏంటి అంటే ఈ పార్లమెంట్ అనేది ఏం చేయాలంటే ఈ స్పీకర్ పొజిషన్ని మార్చాలా. ఇప్పుడు స్పీకర్ అనే అతను ఒక 5 ఏళ్ల కాలం మాత్రం ఉంటాడనమాట. ఆ 5 ఏళ్ల కాలం ఎవరు అధికార పార్టీ ఎవరైతే పెడతారో వాళ్ళని స్పీకర్గా ఉంటారు. అలా కాకుండా ఒక పర్మనెంట్ ట్రిబ్యునల్గా ఒక పర్మనెంట్గా ఉండాలి స్పీకర్ అనే అతను ఏ అధికార పార్టీయో దేనికి సంబంధించిన వాడై ఉండకూడదు అనమాట. వాడు బయట ఎక్స్టర్నల్ మెకానిజం ద్వారా వచ్చిన వాడై ఉండాలా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి విషయాలు ఎక్స్టర్నల్ మెకానిజం ద్వారా జరిగినప్పుడు ఇలాంటి విషయాల్లో ఏంటంటే కరెక్ట్గా క్విక్ డెసిషన్స్ తీసుకోగలరు. ఎందుకని అధికార పార్టీ యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఆ విపక్ష అధికార పార్టీ ప్రభావం లేకుండా ఉండాలంటే వాడు బయట నుంచి వచ్చి ఉండాలి. Few would disagree with the court's view that initial fears and doubts about whether speaker would be impartial had come true. అంటే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కోర్టు ఏదైతే చెప్పిన అంశాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. స్పీకర్ అనేవాడు ఇంపార్షియల్గా అంటే ఒకవైపు లేకుండా అంటే అందరిని సమంగా చూడట్లేదనే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయన్నమాట. అది నిజం చేసే విధంగా ఉందన్నమాట ఇప్పుడు ఈ చెప్పిన తీర్పు అనేది. ద సెకండ్ ఈజ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రూలింగ్ దట్ ద రిఫరెన్స్ బై ద అనదర్ బెంచ్ ఇన్ 2016 ఆఫ్ ఏ కీ క్వశ్చన్ టు ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ వాజ్ ఇట్ సెల్ఫ్ అన్నెసరీ. అంటే ఇప్పుడు ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ టైం మన 2016లో ఒక అనదర్ బెంచ్ అనేది దీని మీద దీనికి ఇప్పుడు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి కాంట్రడిక్టరీగా ఇచ్చిందనమాట. ఎక్స్ట్రా అంటే దీనికి కరెక్ట్గా వ్యతిరేకంగా ఇచ్చింది. ఆ బెంచ్ ఇచ్చింది కూడా ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు కూడా తప్పన్నట్లుగా ఉందన్నమాట. అది కూడా కరెక్ట్గా లేదు. ద క్వశ్చన్ వెయిటింగ్ డిటర్మినేషన్ బై ఏ లార్జర్ బెంచ్ ఈజ్ వెదర్ కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు డైరెక్ట్ స్పీకర్స్ టు డిసైడ్ పిటిషన్స్ సీకింగ్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం ఫ్రేమ్. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఏంటంటే రాబోయే లార్జ్ బెంచ్ నెక్స్ట్ జరగబోయే లార్జ్ బెంచ్కి ఏం క్వశ్చన్ వెయిట్ చేస్తుందంటే ఇప్పుడు ఈ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులకి వాటిని ఏదైతే స్పీకర్ డైరెక్ట్ చేసిన అంశాన్ని ఆ పిటిషన్ని ఆ డిస్క్వాలిఫికేషన్ చేసే అంశాన్ని ఇంత టైం పీరియడ్లో చెక్కడే అధికారం
కోర్టులకు ఉందా లేదా అనే దాని మీద ముందు ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. ద క్వశ్చన్ హ్యాడ్ అరైజన్ బికాజ్ సెవరల్ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ హ్యావ్ allowed defectors to bolster the strength of the ruling parties and even be sworn in ministers by merely refraining from adjudicating on a complaint against them. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఇది ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అంటే, ఇంతకుముందు చాలామంది ఇలాంటి వాళ్ళు అంటే ఇలా డిస్క్వాలిఫికేషన్ అంటే వేరే పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపుల ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పార్టీ ఫిరాయింపుల దాకా వచ్చి అక్కడ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో దానికి సహాయం చేస్తూ, బోల్స్టర్ అంటే దానికి సహాయం సపోర్ట్ అందిస్తూ వాడిని ఇంకా బలపరిచారనమాట. దాంతోపాటు ఇంకా వాళ్ళు అక్కడ మినిస్టర్ పదవులు కూడా వాళ్ళు అనుభవించారు, అంటే మినిస్టర్ పదవులు కూడా పొందారు ఆ యొక్క రూలింగ్ పార్టీ ద్వారా పొందింది. ఇట్లా వాళ్ళ కంప్లైంట్స్ అనేవి ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఏది ఈ డిఫెక్షన్ మీద వాళ్ళ యొక్క ఆ చట్టబద్ధత మీద, అంటే వాళ్ళ ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా వచ్చిన దాని మీద చట్టబద్ధత మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలాంటి పదవులను పొందారన్నమాట. అందువల్ల ఈ కోర్టులకి అనేవి కరెక్ట్ అధికారాలు ఉన్నాయా లేవా, అంటే ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ కోర్టు అనేది జోక్యం లేకుండా ఉంది, అధికారం ఉందా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన లాస్ట్ 10 yearsలో కనుక మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, చంద్రబాబు నాయుడులోకి గవర్నమెంట్లోకి 23 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు, దాంట్లో కొంతమంది మినిస్టర్లు అయ్యారు. సో అలాంటి పొజిషన్లు అనేవి నడుస్తున్నాయి అనమాట. సమ్ స్టేట్స్ హ్యావ్ సీన్ అండ్ మ్యాసెస్ డిఫెక్షన్ సూన్ ఆఫ్టర్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే, ఒక్క అధిక మొత్తంలో పూర్తిగా ఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే మొత్తం ఆల్ టుగెదర్ అనమాట, అందరూ ఒక్కసారిగా ఒకే పార్టీకి చెందిన ఒక 10 మంది, అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే 2/3 మెజారిటీ కనుక, అంటే సగం కన్నా ఎక్కువ మంది కనుక ఆ పార్టీ నుంచి వేరే పార్టీ చేస్తే అది డిఫెక్షన్ లా కిందకి రాదనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో వాళ్ళందరూ కూడా పార్టీలో ఫిరాయింపులు చేస్తున్నారు అనమాట. సెక్యూర్ ఇన్ ద బిలీఫ్ దట్ నో కోర్ట్ వుడ్ question the delay in disposal of disqualification matters as long as a matter was pending before a constitution bench. Speakers have been willfully failing to act as per law, thereby helping the ruling party, which inevitably is the one that helped them to the chair. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాగా ఈ డిస్పోజల్ క్వాలిఫికేషన్ మీద ఎంత తక్కువ పీరియడ్లో ఆల్రెడీ అవి కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉన్నప్పటికీ వాటిని తక్కువ పీరియడ్లో మ్యాటర్లో వాటిని క్లోజ్ చేసేయాలి. ఎందుకని చాలామంది స్పీకర్లు ఏం చేస్తున్నారు అంటే, నిజంగా వాళ్ళ యొక్క అధికారాలను సరిగా చేయట్లేదు. ఎందుకని వాళ్ళు ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీ నుంచి వచ్చిన నాయకుడు అయి ఉండొచ్చు, దానివల్ల ఏముందంటే వాళ్ళ పార్టీకి కూడా అనుకూలంగా వ్యవహరించవచ్చు, లేదా ఎవరైతే ఆ సీట్లో కూర్చోబెట్టారో అతనికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో త్వరితగతిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ద రిఫరెన్స్ to a larger bench in 2016 in a SA Sampath Kumar versus Kale Yadaya was based on the landmark judgment in a Kohoto Holahan 1992, which uphold the validity of Constitution 10th schedule or the యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక 2016లో SA సంపత్ కుమార్ వర్సెస్ కాళీ యాదయ్య అనే ఒక కేసుని మనం కనుక చూసుకుంటే కనుక ఆ కేసుని దేని ప్రాసెస్ మీద తీసుకున్నారంటే 1992లో కొహోటో హల్లోహాన్ అనే ఒక కేసును ఆధారితంగా దాన్ని ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆధారితంగా అసలు ఈ కాన్స్టిట్యూషన్కి అంటే కాన్స్టిట్యూషన్లో ఈ 10th షెడ్యూల్ యొక్క గొప్పతనాన్ని అనేది వీళ్ళు వివరించారనమాట. దాన్ని అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్పారు, దాన్ని అపోల్డ్ చేశారు, దాని గురించి వివరించారు. దిస్ వర్డిక్ట్ హ్యాడ్ ఆల్సో మేడ్ ద స్పీకర్స్ ఆర్డర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ ఆన్ లిమిటెడ్ గ్రౌండ్స్. అంటే ఈ తీర్పు ఇంకా ఏం చెప్పిందంటే, ఈ స్పీకర్ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అంటే చట్టపరమైన దాన్ని విశ్లేషించడానికి ఆ స్పీకర్ ఆర్డర్ గురించి కూడా చెప్పిందనమాట. అది చాలా లిమిటెడ్ గ్రౌండ్స్లో ఉందని చెప్పిందనమాట. ఇట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద కోర్ట్ జ్యుడిస్డిక్షన్ వుడ్ నాట్ కమ్ ఇన్ టు ప్లే అన్లెస్ ద స్పీకర్ పాసెస్ యాన్ ఆర్డర్. అంటే ఇప్పుడు కోర్టు అనేది ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది అంటే, ఎప్పుడో ఎంతవరకు జోక్యం చేసుకోదు, స్పీకర్ ఆర్డర్ పాస్ చేసే వరకు కోర్టు అనేది జోక్యం చేసుకోదు. ఎప్పుడైతే స్పీకర్ ఆర్డర్ పాస్ చేస్తాడో అప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటుంది అనమాట. లీవింగ్ నో రూమ్ ఫర్ ఇంటర్వెన్షన్ ప్రియర్ టు జ్యుడిస్డిక్షన్. అంటే దీనికి ముందు అంటే స్పీకర్ కనుక ఆర్డర్ వేయకపోతే వాళ్ళకి అసలు అవకాశమే లేదు, వాళ్ళకి స్థానమే లేదు. అంటే ఈ యొక్క కోర్టులకు స్థానమే లేదు, దాని గురించి మాట్లాడే కానీ చర్చించే కానీ దాని గురించి చెప్పే స్థానమే లేదనమాట. Finding several pending complaints before Speaker, the bench in 2016 decided that it was a time for an authoritative verdict on whether Speaker can be directed to dispose of defection question within a time frame.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక చాలా పెండింగ్ కేసులు అన్నమాట. ఈ బెంచ్ మీద, ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద 2016కు సంబంధించింది చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది కరెక్ట్ టైం అనమాట. దాని మీకు అథారిటేటివ్ అంటే సరైన తీర్పు ఇవ్వాల్సిన సరైన సమయం. ఎందుకని స్పీకర్ అనే అతను కరెక్ట్గా ఆ డిఫెక్షన్ అనే క్వశ్చన్ని కరెక్ట్గా పాటిస్తున్నాడా లేదా, విత్ ఇన్ టైం పీరియడ్లో చేస్తున్నాడా లేదా అనే అంశం మీద చర్చించాల్సిన, తీర్పు చెప్పాల్సిన సమయం సరైన సమయం అంట. In the present case, Justice R.F. Nariman was fixed a 3-month limit for the Manipur Assembly Speaker to decide the disqualification question in a legislature's case. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేసులో ఆర్ఎఫ్ నారిమన్ అనే జడ్జి ఏం చెప్పాడంటే, ఈ మణిపూర్ అసెంబ్లీకి 3 నెలల కాల పరిమితి ఇచ్చాడనమాట. అక్కడ ఉన్న స్పీకర్కి అక్కడ ఆ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన ఆ లెజిస్లేషన్ని డిసైడ్ చేయమని ఒక 3 నెలల సమయం కేటాయించాడనమాట. హీ హ్యాస్ ఆల్సో హోల్డ్ దట్ ద రిఫరెన్స్ వాజ్ మేడ్ ఆన్ ద రాంగ్ ప్రామిస్. అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, ఈ రిఫరెన్స్ అనేది కూడా సరైన కరెక్ట్ అయిన విధానం ప్రకారం, నిబంధనల ప్రకారం చెప్పట్లేదు, ఇది ఒక రాంగ్ ప్రామిస్, ఇది ఒక కరెక్ట్గా అంటే రాజ్యాంగం ప్రకారం ఏం చెప్పట్లేదు, ఏదో ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడున్న చట్టం ప్రకారం చెప్పాల్సి వస్తుందని, రాంగ్ ప్రామిస్ మీద చెప్పాల్సి వస్తుందని చెప్పాడనమాట. హీ హ్యాస్ సైటెడ్ అనదర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ రాజేంద్ర సింగ్ రాణా 2007 ఇన్ విచ్ ద ఉత్తరప్రదేశ్ స్పీకర్ ఆర్డర్ రిఫ్యూజింగ్ టు డిస్క్వాలిఫైయింగ్ 13 BSP defectors was set aside on the ground that he had failed to exercise his jurisdiction to decide whether they had attracted disqualification while recognizing a split in the legislature party. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇంకో జడ్జి బెంచ్ సంబంధించిన రాజేంద్ర సింగ్ రాణా సంబంధించిన దానికి 2007లో ఏం జరిగిందంటే, ఈ ఉత్తరప్రదేశ్ స్పీకర్ ఆర్డర్ అనేది ఆయన రిఫ్యూజ్ చేశాడనమాట. అంటే ఆయన ఆ 13 మందిని ఒక్కసారిగా డిస్క్వాలిఫై చేయడానికి ఆ ఉత్తరప్రదేశ్ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇష్టపడలేదు. ఎందుకని, అందులో పార్టీలో 2 చీలికలు రావడం వల్ల వీళ్ళు వచ్చారే తప్పితే, పార్టీలో వచ్చిన విభేదాల వల్ల వీళ్ళు వచ్చారే తప్పితే, అది నిజంగా డిస్క్వాలిఫికేషన్ అవ్వదు, అది కరెక్ట్గా అట్రాక్ట్ అవ్వదు. ఆ పార్టీ చీలిక వల్ల ఒక పార్టీ మొత్తం వచ్చి ఒక వేరే పార్టీకి సపోర్ట్ చేసింది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారనమాట. యాజ్ అ ఫెయిల్యూర్ టు ఎక్సర్సైజ్ జ్యుడిస్డిక్షన్ ఈజ్ అ రికగ్నైజ్డ్ స్టేజ్ ఎట్ విచ్ ద కోర్ట్ కెన్ నౌ intervene. The court has thus opened a window for judicial intervention in cases in which a speaker refuses to act. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇలాంటి వాటిని అంటే సరైన న్యాయాన్ని చెప్పలేని ఇలాంటి ఎన్నో కేసులు అనేవి చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ రికగ్నైజ్ స్టేజ్లో ఉన్నాయి, అని రికగ్నైజ్ చేస్తూనే ఉన్నారు. ఆ కోర్ట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎందుకని ఆ యొక్క ఏవైతే స్పీకర్ అనే అతను సరైన తీర్పు చెప్పిన కేసులన్నింటినీ కోర్టు వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి కరెక్ట్ తీర్పులు న్యాయాన్ని అందించే విధంగా ఆ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా జరగాల. దిస్ ఆగర్స్ వెల్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లా అగెన్స్ట్ ద డిఫెక్షన్ ఇన్ అ లెటర్ అండ్ స్పిరిట్. అంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త ఈ డిఫెక్షన్ లాలోని మార్పులు తీసుకురావడానికి, అంటే మార్పులు చేర్పులు తేవడానికి, దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి, దాని యొక్క స్పిరిట్ అంటే దాన్ని ఎందుకు ఉద్దేశించి పెట్టారో దానికి అంటే దాని ఉపయోగానికి కారణమైన అంశాలన్నింటినీ ఇవి ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్, ప్లేయింగ్ విత్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఇది మనకు చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి అండి. చిన్నపిల్లలు కనుక మన భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థలు కనుక చూస్తే కనుక చిన్నపిల్లల విద్య అనేది సరిగా లేదు. ఆడుకుంటూ చదువుకోవాలి, కానీ ఇప్పుడు ఎవరు ఆడట్లేదు. అంటే వాళ్ళకి సరైన అంశాలు అంటే సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వాళ్ళ విద్య అనేది ఆ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది సరిగా ఉండట్లేదు, ఆ బాలల విద్య అనేది సరిగా ఉండట్లేదు. మీకు ఎస్పెషల్లీ 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల గురించి మాట్లాడారు. 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి అసలు స్కూల్ అనేది ఎలా లేదు. వాళ్ళు జస్ట్ ప్లే స్కూలు, అంగన్వాడీ లాంటి వాటిలో ఎంట్రీ ఉండాలా. కానీ ఇలాంటి పరిణామాలన్నీ ఉండటం వల్ల రాబోయే కాలంలో తరాలకి ఒక మంచి నాలెడ్జ్ కానీ లేకపోతే లెర్నింగ్ స్కిల్స్ అనేవి లేకుండా పోతున్నాయని చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్టెడ్ స్కూల్స్ విత్ మోటివేటెడ్ అండ్ ట్రైన్డ్ టీచర్స్ ఆర్ ఏ మస్ట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ స్కూల్ అన్నిటికీ వాటి యొక్క సహాయాన్ని అందించాలా. దేనికో సహాయాన్ని అందించాలా, ఒక మంచి మోటివేషన్తో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తూ, టీచర్లకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. దాంతోపాటు మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి ఇచ్చే ట్రైనర్ టీచర్లని వాళ్ళకి కల్పించాలన్నమాట, ఆ స్కూళ్ళకి కల్పించాలి. అది ఖచ్చితంగా చేయాల్సింది గవర్నమెంట్, ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన పని అని చెప్తున్నారు. దీంట్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న ఒకసారి డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ప్లేయింగ్ విత్ లెర్నింగ్, కాగ్నేటివ్, నాలెడ్జి, కిన్, గ్రాస్ప్. ఈ కాగ్నేటివ్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నాలెడ్జి, కిన్, గ్రాస్ప్, తర్వాత మన అవేర్నెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వెర్బలైజ్, ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, మాటలతో వర్ణించటం. అపెరెంట్, క్లియర్, విజిబుల్, స్పష్టంగా. మ్యాగ్రీ, వెరీ లిటిల్, లిమిటెడ్, అతి కొద్ది. ఇన్ఎడిక్వెన్సీ,
ఇన్సఫిషియంట్, ఇన్ఎఫిషియన్సీ, అనర్హత, పారాడాక్స్, కాంట్రడిక్షన్, మల్టిపుల్ ఒపీనియన్స్, వేర్వేరు అభిప్రాయాలు, డెర్త్, ల్యాక్, షార్టేజ్, కరువు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2019 డేటా ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఇన్ rural areas makes the case that the preschool system fails to give children a strong foundation, especially in government run facilities. అంటే ఇప్పుడు మనం కనుక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2019 డేటా ప్రకారం చూసుకుంటే, ఈ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటే ప్రీ స్కూల్ అనమాట. వాళ్ళ స్కూల్లో జాయిన్ అవ్వకపోయే ముందు ఏవైతే ఉంటే, ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ అన్నీ కూడా ప్రీ స్కూల్స్ అంటాం. ఆ ప్రీ స్కూల్ ఏది నర్సరీ ఇవన్నీ కూడా అవన్నీ చాలా స్టాండర్డ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఫౌండేషన్ అనేది సరిగా లేదు. ఎస్పెషల్గా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్లో వీటి యొక్క ప్రభావం అనేది ఇంకా భయంకరంగా తగ్గిపోయిందనమాట. గివింగ్ బై ద ఫైండింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ ఈజ్ హయ్యర్ దాన్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ద cognitive skills of children attending official Anganwadi play schools do not match those attending private schools, and there is a significant percentage of underage children in the first standard of a formal school in violation of stipulated age of 6. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే బాలికల యొక్క అంటే ఆడపిల్లల యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే కంపేర్టివ్గా ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే మగపిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అన్నమాట. ఆడపిల్లల స్ట్రెంగ్త్ అనేది ప్రైవేట్ స్కూల్లో తక్కువ ఉంది, మగపిల్లల స్ట్రెంగ్త్ అనేది ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఉంది. అదే గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసరికి ఆడపిల్లల స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఏమైందంటే ఈ అంగన్వాడీ గవర్నమెంట్ నడుపుతున్న అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళైతే ఆ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఆ లెర్నింగ్ కానీ ఆ గ్రాస్పింగ్ పవర్ అలాంటి స్కిల్స్ అనేవి కూడా చాలా తక్కువ పరిణామాల్లో ఉన్నాయన్నమాట. ఏది కంపేర్ టు ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చుకుంటే అవి చాలా వెనకబడి ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క అండర్ ఏజ్ అనేది అంటే ఈ అండర్ ఏజ్ అనేది మినిమం 6 ఏళ్ళు అనేది ఉండాలి. ఎవరైనా ఒక స్కూల్కి వెళ్ళాలి, అది ప్రీ స్కూల్ కావచ్చు ఏదైనా కావచ్చు, అది గవర్నమెంట్ నిర్ధారించిన వయసు ఎంత అంటే 6 సంవత్సరాలు. కానీ 6 సంవత్సరాల కన్నా ముందే వీళ్ళు ఈ విద్యా వ్యవస్థలోకి పంపిస్తున్నారు పిల్లల్ని. ఇట్ ఈజ్ బియాండ్ క్వశ్చన్ దట్ చిల్డ్రన్ విల్ బీ బెనిఫిటెడ్ గ్రేట్లీ ఇఫ్ దే ఆర్ ప్రొవైడెడ్ ఏ ప్రాపర్లీ డిజైన్డ్ ఎన్వైర్న్మెంట్ టు ఎక్వైర్ కాగ్నిటివ్ స్కిల్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇవి క్వశ్చన్లన్నీ కలిసి మనం పక్కన పెడితే కనుక వీటిని దాటి ఆలోచిస్తే కనుక చిల్డ్రన్ అనేవాళ్ళు అంటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా లబ్ధి పొందాలి అంటే గవర్నమెంట్ అనేది వాళ్ళకి సరైన సౌకర్యాలతో కూడిన వాతావరణాన్ని కలిగించినప్పుడు మాత్రమే వాళ్ళు ఏవైతే ఆ కాగ్నిటివ్ ఆ లెర్నింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోగలరు. దీస్ స్కిల్స్ ఆర్ క్రిటికల్ టు దేర్ ఎబిలిటీ టు వెర్బలైజ్, కౌంట్, క్యాలిక్యులేట్ అండ్ మేక్ కంపారిజన్. అంటే ఇప్పుడు ఈ స్కిల్స్ మనం ఏదైతే ఈ కాగ్నిటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మాటలతో చెప్పలేము అనమాట. వాటిని లెక్క పెట్టలేము, క్యాలిక్యులేట్ చేయలేము. ఆ పిల్లోని చూసి మనం చెప్పగలం అతను బాగా తెలియగలం, స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెప్పగలం, కానీ వాటికి ఎగ్జామ్స్ కానీ ఏమి ఉండవు అనమాట. వాట్ ద ఎస్ఆర్ డేటా a sample from 26 Indian districts seems to indicate is an apparent imbalance in state policies which is disadvantaging the less affluent as Anganwadis and government schools are poorly రిసోర్స్డ్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అనేది ఇండియాలో 26 రాష్ట్రాలలో 26 జిల్లాల్లో చేశారనమాట. ఈ చేసిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆపరెంట్ అంటే సరైన వసతులు అనేవి ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కనుక మనం చూసుకుంటే ఆ స్టేట్ పాలసీలు అనేవి రాష్ట్రానికి మారిపోతున్నాయి. సో వాటిలో సరైన బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ యొక్క అంగన్వాడీస్కి సరిగా గవర్నమెంట్ అనేది సరిగా ఫండింగ్ ఇవ్వలేకపోతుంది, వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో అయినటువంటి అంగన్వాడీస్కి సరిగా మంచి సౌకర్యాలను ఇవ్వలేకపోతున్నారని చెప్పారనమాట. అఫీషియల్ పాలసీస్ ఆర్ ఆల్సో నాట్ స్ట్రిక్ట్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ ఎంట్రీ రిజల్టింగ్ ఇన్ 4 and 5 years old అకౌంటింగ్ ఫర్ ఏ క్వార్టర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ అండ్ ఓవర్ 15% ఇన్ ద ప్రైవేట్ స్కూల్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ లెక్కల ప్రకారం ఏం చూసుకుంటే ఏంటంటే ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ లిమిట్ గురించి కూడా సరిగా వాళ్ళు వ్యవహరించట్లేదు, దాని గురించి కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు. మన గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఒక క్వార్టర్ భాగం అంటే 1/4 వంతు వరకు ఉన్నారనమాట. 100 మందిలో 25 మంది పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసులో ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే 15% మంది ఇలాంటి 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు ఉంటున్నారనమాట. Substantive questions of pre-primary and elderly children education raised even by marriage surveys such as SR call for a deeper look at how governments approach funding
ఫండింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టీచర్ ట్రైనింగ్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు మనకు దీంతో పాటు సబ్స్టాన్షియల్ క్వశ్చన్స్, అంటే దీంతో పాటు అనుసంధానమైన క్వశ్చన్స్ అనేవి చాలా వచ్చినాయి. ఏది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గురించి, వీటి గురించి మనకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సర్వే అనేది మేగ్రీ అంటే చాలా చిన్న మొత్తంలో జరిగిన సర్వే. ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఓన్లీ 24 జిల్లాల్లో మాత్రమే, 26 జిల్లాల్లో మాత్రమే జరిగిందంటే ఎంత చిన్నది జరిగింది. సో ఇలాంటిది కాదు, ఇంకా డీపర్గా చేయాలి. ఈ గవర్నమెంట్ అప్రోచ్ ఎలా ఉంది, ఈ ఇన్స్టిట్యూషన్ మీద వాళ్ళు ఎలా ఫండింగ్ అనేది, డబ్బులు ఎలా కేటాయిస్తున్నారు, టీచర్ ట్రైనింగ్ అనేది ఇంకా బెటర్ అవుట్కమ్స్ రావాలంటే ఇంకా టీచర్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలా, ఇలాంటి అంశాల మీద ఇంకా ఎక్కువగా వీళ్ళు కండక్ట్ చేయాలా, అంటే ఇలాంటి సర్వేలు కండక్ట్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ టు లెట్ టీచర్స్ ఫీల్ ఇన్వెస్టెడ్ ఇన్ అంగన్వాడీస్ యాజ్ ప్లే అండ్ లెర్న్ సెంటర్స్ ఎయిడింగ్ చిల్డ్రన్ ఇన్ ఎక్వైరింగ్ కాగ్నేటివ్ స్కిల్స్ యాజ్ ఇట్ ఈస్ టు ప్రొవైడ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు దీంతో పాటు మనం ఇంకా ఏం చేయాలంటే ఆ టీచర్లో కూడా ఒక భావాన్ని తీసుకురావాలి. అంగన్వాడీ స్కూళ్ళలో బాగా పనిచేయాలి, పిల్లలకి ఇంకా మంచి వాళ్ళకి కావాల్సిన ఏవైతే స్కిల్స్ అయితే ఉన్నాయో అవి అందించాలా. వాళ్ళకి దాంతోపాటు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అయితేనేమి అవి కూడా అందించే విధంగా టీచర్లను కూడా వీళ్ళు మోటివేట్ చేయాలన్నమాట. బిల్డింగ్ హ్యూమన్ రిసోర్స్ క్యాపబిలిటీస్ వుడ్ డిపెండ్ ఆన్ టీచర్స్ బీయింగ్ రిక్రూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాప్టిట్యూడ్ or their training in credentialed colleges and assurance of tenure of service. అంటే ఇప్పుడు మనం ఇలాంటి బిల్డింగ్ హ్యూమన్ రిసోర్సెస్ని, అంటే మనకు ఈ మానవీయ వసతులని ఏర్పరచాలి అంటే ఇంకా ఈ టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్లో ఇంకా బాగా కరెక్ట్గా జరగాలన్నమాట. వాళ్ళని ఏ ప్రాతిపదికన యాప్టిట్యూడ్ టెస్ట్ ఆధారితంగా వాళ్ళని తీసుకోవాలా. తర్వాత వాళ్ళకి మంచి కాలేజెస్లో, అంటే క్రెడెన్షియబుల్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజెస్లో వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలా. దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క టెన్యూర్ అనేది, అంటే వాళ్ళ యొక్క ఉద్యోగ పరిమిత కాలం అనేది సరిగా చెప్పాలి. ఇంతకాలం అంతకాలం, అంటే ఇప్పుడు అంగన్వాడీ చూడండి కొంతమంది కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి అనమాట. అలా కాకుండా వాళ్ళ యొక్క టెన్యూర్ అనేది, వాళ్ళకి పర్మనెంట్ టెన్యూర్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. ఇట్ ఈస్ అన్సర్ప్రైజింగ్ దట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పాలసీస్ విత్ స్టాక్ కమిట్మెంట్ అకార్డింగ్ టు ద ఎస్ఆర్ డేటా 2/3 of these in the school, these in the second standard cannot read a text at age 7 that they were meant to read a year earlier. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇలాంటి పూర్ స్టాండర్డ్స్, ఇప్పుడు ఈ ఎస్ఆర్ డేటా ప్రకారం ఇచ్చిన ఈ డేటా ఏదైతే ఉందో ఇలాంటి పూర్ స్టాండర్డ్స్ ఉండటం వల్ల, అంటే ఇది ఇచ్చిందే చాలా పూర్ స్టాండర్డ్స్ అనమాట. దాని ప్రకారం చూసుకుంటే మొత్తం 2/3 ఆఫ్ దిస్ సెకండ్ స్టాండర్డ్, అంటే 2/3 వంతు సెకండ్ స్టాండర్డ్ ఉన్న పిల్లల్ని కనుక మనం కనుక లెక్కలు చేసుకుంటే వాళ్ళు చదవాల్సిన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 7 సంవత్సరాల వయసులో చదవాల్సిన టెక్స్ట్ బుక్ని వాళ్ళు 1 సంవత్సరం ముందే ఎర్లీగా చదువుతున్నారనమాట. అంటే వాళ్ళ మీద ఆ యొక్క చదువు అనేది, ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. ద పర్ఫార్మెన్స్ ఓన్లీ మార్జినల్లీ ఇంప్రూవ్స్ ఫర్ దోస్ ఇన్ ద థర్డ్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్గా అనేది థర్డ్ స్టాండర్డ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేర్ ఆర్ సిమిలర్ ఇన్ఎడిక్వెన్సీస్ ఫర్ న్యూమరసీ స్కిల్స్. అంటే ఇలాంటి అంటే అసమతుల్యతలు, అంటే ఒక సమానంగా కాకుండా ఈ యొక్క ఇండిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయి, చాలా లెక్కలే ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ అ పారాడాక్స్ దట్ స్టూడెంట్స్ అపియర్ టు ఫేర్ సమ్వాట్ బెటర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ విత్ పూర్లీ పెయిడ్ టీచర్స్. అంటే ఇప్పుడు అందరి యొక్క పారాడాక్స్, అంటే విభిన్నమైన అభిప్రాయం. పారాడాక్స్ అంటే భిన్న అభిప్రాయాలు అనమాట. భిన్న అభిప్రాయాల ప్రకారం ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళే కొంచెం నయం గవర్నమెంట్ స్కూళ్ళ కల్లా అని అనుకుంటున్నారు. అక్కడ అట్లా టీచర్స్ అనేవి పూర్లీ పెయిడ్, అక్కడ ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి చాలా తక్కువ మొత్తంలో స్కూల్లో ఫీజులు అనేవి వాళ్ళకి యొక్క శాలరీస్ అనేవి ఇస్తున్నారు అనమాట. నేషనల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్ ఏ వీక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ విత్ లిటిల్ స్కోప్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ ఇన్ ద 3 to 6 years age group and a governmental system disintegrated in giving children motivated well-trained teachers. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ ప్రాబ్లం అనేది జాతీయంగా ఉందన్నమాట. అంటే మనం చాలా బలహీనమైన విద్యా విధానాన్ని వాళ్ళ యొక్క బేసిక్స్, అంటే ఫౌండేషన్ వేస్తున్నాం, మనం వాళ్ళ పునాదులు వేస్తున్నాం. మనకు చాలా తక్కువ లిటిల్ స్కోప్ అనమాట. అంటే 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ పెంచడానికి మనం ఇచ్చే విద్యా విధానం అనేది చాలా తక్కువగా ఉంది. అంటే దాంతోపాటు గవర్నమెంట్ యొక్క సిస్టమ్ కూడా, గవర్నమెంటల్ సిస్టమ్ కూడా అంత సరిగా లేదు. ఆ చిల్డ్రన్ని అండ్ మోటివేట్ చేయడానికి, అంటే విద్యాపరంగా వాళ్ళని అభిలాషను పెంచడానికి కానీ, లేకపోతే ఆ టీచర్స్ ట్రైనింగ్ సంబంధించిన విషయాల్లో ఈ గవర్నమెంట్ యొక్క చొరవ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. దేర్ ఈజ్ నో డెప్త్ ఆఫ్ లిటరేచర్ ఆన్ వాట్ వర్క్స్ ఫర్ క్రియేటివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఇంక్లూడింగ్ ఫ్రమ్ programs such as Sarva Shiksha Abhiyan. Neither is there a
ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక అంటే మనకు డెప్త్ ఆఫ్ లిటరేచర్ అంటే ఆ యొక్క ఎవరైతే చదువుకున్న వాళ్ళు వాటికి సంబంధించిన ఆ స్కూళ్ళకు సంబంధించిన ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన అంశాల్లో మనమే వెనకబడలేము. అంటే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఆ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళకి అట్లా కరువేం లేదు, ఆ టీచర్ల కరువేం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ టీచర్స్కి క్రియేటివ్ లెర్నింగ్ ప్రకారం వాళ్ళు సరైన వాళ్ళని ఎంచుకోవట్లేదు. దాంతోపాటు ఈ సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ మనం సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్తున్నారు. నైదర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. దాంతోపాటు ఏంటంటే మనం ఆర్థికంగా వీటిలో పెట్టుబడులు కూడా అంటే మనం వీటికి ఆర్థిక మౌలికంగాతో పాటు ఆర్థిక సదుపాయాలు కూడా చాలా తక్కువ మొత్తంలో గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. వాట్ రిమైన్స్ ఈజ్ ఫర్ గవర్నమెంట్స్ టు షో కమిట్మెంట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఇంకేం వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి వాటి యొక్క అవి సరైన చర్యలు తీసుకోవాలి, వాటి యొక్క కమిట్మెంట్ చూపించాలి. ఈ ఎడ్యుకేషన్ విధానాన్ని డెవలప్ చేయడం కోసం, ఈ పిల్లలకి సరైన విద్యా విధానాన్ని అందించడం కోసం వాళ్ళు సరిగా కృషి చేయాలి అని చెప్తున్నారు. ఇదండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ వచ్చేసి ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ సిఏ ఇవి కాకుండా కొత్త ఆర్టికల్స్ వచ్చినాయి మనకు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం సిఏకి సంబంధించో లేకపోతే ఆర్టికల్ 370 నుంచి గత 2-3 మంత్స్గా మనకు అవే వస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి మనకు ఒకటేమో ఎన్విరాన్మెంట్ గురించి, అది కూడా ఫ్రీక్వెంట్ అప్పుడప్పుడు వచ్చేది. కానీ కొత్త ఆర్టికల్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ కాటన్ గురించి, ది ఫ్లాడ్ స్పిన్ టు ఇండియాస్ కాటన్ స్టోరీ. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ పొరపాట్లతో కూడిన స్పిన్ ఏదైతే ఉందో ఆ స్పిన్నింగ్ మిల్ అంటాం చూసారా, ఆ దారం అల్లే మిషన్ ఏదైతే ఉందో అది పొరపాట్లతో ఉందన్నమాట. అది భారతదేశం యొక్క స్టోరీ, ఇండియన్ కాటన్ స్టోరీ అనమాట. భారతదేశం యొక్క పత్తి స్టోరీ ఏంటంటే ఇది. ద కంట్రీస్ హైబ్రిడ్ సీడ్ మోడల్ ఫర్ కాటన్ ఫేవర్స్ సీడ్ కంపెనీస్ ఓవర్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ హైబ్రిడ్ సీడ్ అనేవి అంటే జెనెటికల్లీ మాడిఫైడ్, జిఎం అనే దాన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. 2002లో ఏం చేశారంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అని చేశారు. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ ఎందుకు చేశారు అంటే ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ ఇంతకుముందున్న సీడ్స్ ఏమవుతాయంటే అవి తొందరగా రోగాలకు కానీ పురుగుకు కానీ పట్టే అవకాశం ఉంది. ఈ జెనెటికల్గా మాడిఫై చేయడం వల్ల అవి బాగా రెసిస్టెంట్గా ఉంటాయి. అంటే పురుగులు పట్టడం కానీ, తర్వాత తొందరగా రోగాల బారిన పడటం కానీ, ఆ మొక్కలు రోగాల బారిన తెగులు పట్టడం కానీ అవి లేకుండా ఉంటాయి అనమాట. సో ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఈ సీడ్స్ ఎప్పుడైతే వచ్చినాయో దానివల్ల వచ్చింది. కానీ ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ వల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఎలా ఆ యొక్క సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. కొన్నాళ్ళకి ఆ పంట పండించడానికి ఆ నేల అనేది సరైన అనువుగా ఉండకుండా పోతుంది. దాంతోపాటు ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది కానీ క్వాలిటీ అనేది సరిగా ఉండదు. వీటి యొక్క క్వాలిటీ ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంశాలని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఈ హైబ్రిడ్ సీడ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఫార్మర్ల కన్నా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, సీడ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆర్టికల్ అంటే చాలా సింపుల్ వార్డింగ్లో ఉంది, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 2002 నుంచి మన 1980లో ఏం జరిగింది, ఆ హైబ్రిడ్ సీడ్స్ అనేవి ఎప్పుడు బాగా అభివృద్ధిలోకి వచ్చినాయి. 1980 నుంచి 2002 వరకు వచ్చినాయి. ఒకప్పుడు 400 నుంచి 1000 క్వింటాలు వచ్చేది, ఇప్పుడు 2000 క్వింటాలు అలా వస్తుంది. వచ్చినప్పటికీ క్వాలిటీ సరిగా లేదని చెప్పుకుంటూ వచ్చే ఆర్టికల్ అనమాట. అంటే క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది కానీ క్వాలిటీ రావట్లేదు అని చెప్తున్న ఆర్టికల్ అండి. ఒకసారి మీరు చదవండి, చాలా సింపుల్ వార్డింగ్లో ఉంది. మన నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఉన్న రోజుల్లో ఈ క్లైమేట్ చేంజ్ మీద వచ్చే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏదైనా ఆర్టికల్స్ కానీ మనం అసలు మిస్ అవ్వకూడదు. అంటే క్లైమేట్ అనేది అంత భయంకరంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ గురించి మనం ఫుల్ అవగాహన ఉండాలి. థింక్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ యాక్ట్ గ్లోబల్ లెవెల్. అంటే ఇప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్పు గురించి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించాలా. ఆ చట్టాలు అనేవి అంటే ప్రపంచవ్యాప్తంగా యాక్ట్ గ్లోబల్ లెవెల్, ప్రపంచవ్యాప్తంగా వాటికి సంబంధించిన చట్టాలు చేయాలి అని చెప్తున్నారు. The growing global statement gives India the chance to focus on the state and sub-state levels. అంటే ఇప్పుడు ఈ గ్రోయింగ్ గ్లోబల్ స్టేట్మెంట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా దీని మీద అవగాహన అనేది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం, ఇదే కరెక్ట్ అవకాశం అనమాట. ఇండియా అనేది స్టేట్ వైడ్గా సబ్స్టేట్ వైడ్గా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించి భారతదేశాన్ని అంటే ఆ క్లైమేట్ చేంజ్లో భాగంగా కానివ్వకుండా అంటే ఈ పర్యావరణానికి హానికరంగా కానివ్వకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా భారతదేశాన్ని తయారు చేయాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. థింక్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ యాక్ట్ గ్లోబల్, రీకాలిసిట్రెంట్, అన్కోఆపరేటివ్, డిస్లాయల్ అవిధేయత, డిజర్వ్, డినే, డిస్క్లైమ్ బాధ్యతను నిరాకరించు, యాంథ్రోపోజెనిక్, ఆర్గనైజింగ్ బై హ్యూమన్ యాక్టివిటీ మానవజన్య, నెడ్జ్, పోక్, పుష్ చిన్నగా తట్టడము, స్టేల్మేట్ ప్రతిష్టంభన, ఎర్నెస్ట్లీ సీరియస్లీ సోలంలీ దృఢంగా,
రిలిగేట్ డౌన్గ్రేడ్ మూవ్ డౌన్ తగ్గుముఖం, వలనరబుల్ ఎండేంజర్డ్ ఎట్ రిస్క్ హాని, ఫ్రింజ్ ఎడ్జీ బోర్డర్. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇప్పుడు మన ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అగ్రీ దట్ ద రీసెంట్ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ ద యాన్యువల్ రిఫరెన్స్ ఆఫ్ ద parties COP25 held in Madrid in December 2019 was a failure and that the multilateral process to address the climate crisis is broken. అంటే ఇప్పుడు మనం కనుక మన అందరికీ తెలిసిందే, అందరం మనం ఒప్పుకోవాల్సిన విషయం అంశం ఏంటంటే మన 2019 డిసెంబర్ మ్యాడ్రిడ్, అంటే ఈ మ్యాడ్రిడ్ అనేది స్పెయిన్లో ఉందండి. ఈ స్పెయిన్లో జరిగిన ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్, యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అనే మీటింగ్ అనేది COP25 అనేది మన డిసెంబర్ 2019లో మ్యాడ్రిడ్లో జరిగిందనమాట. అది ఫెయిల్ అయింది. సో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అడ్రస్ చేయాల్సిన అంశాలన్నీ కూడా బ్రోకెన్ అనమాట, అన్నీ దెబ్బతిన్నాయి, ఏవి కూడా సరిగా చెప్పలేకపోయారు. ఎట సెవరల్ డిస్కషన్స్ ఆన్ ఫైనాన్స్, ambition, transparency of support and pro 2020 యాక్షన్, వెల్తీ కంట్రీస్ వర్ రీకలిసిట్రెంట్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క చాలా డిస్కషన్స్ జరిగినాయి అన్నమాట. దేనికి సంబంధించి పెట్టుబడుల గురించి, ఫైనాన్స్ అంటే ఆర్థికంగా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ని తగ్గించాలంటే ఆర్థికంగా, తర్వాత అంబిషియస్ అంటే అందరూ కోరికగా ఉండాలి, ముందు క్లైమేట్ చేంజ్ గురించి, మార్పు గురించి అందరూ ఇష్టపడాలి. తర్వాత ఈ క్లైమేట్ సైన్స్కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఏ దేశం దేన్ని ఎలా వ్యవహరిస్తుంది అనేది అందరికీ తెలియజెప్పే విధంగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఏవైతే వెల్దీ కంట్రీస్ అంటే ధనిక దేశాలు అనేవి కూడా వాళ్ళు అయిష్టతను చూపించారు, అవిధేయతను చూపించారు, సరైన వాటిని చూపించారు అనమాట. ఆల్తో రెస్పాన్సిబుల్ ఫర్ యూజింగ్ ద బల్క్ ఆఫ్ ద carbon space in the atmosphere, they now dissolve their obligations with some even denying another anthropogenic క్లైమేట్ చేంజ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక చాలామంది ఆ యొక్క కార్బన్ ఉత్కారకాలని వాళ్ళ దేశం నుంచి విడుదల చేయబడుతున్నాయి, దానికి సంబంధించి ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు, దానికి రకరకాల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు చాలామంది ఆ మానవుడి ద్వారా మానవజన్యమైన క్లైమేట్ చేంజ్ ఏదంటే కార్బన్ ఉత్కారాన్ని తమ బాధ్యతగా ఎవరు తీసుకోవట్లేదు, మా దేశం నుంచి ఇలా ఉత్పత్తి అవుతుందని చెప్పట్లేదు, వాళ్ళు ఏదో రకరకాల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎట్ దిస్ స్టేజ్ there is a complete severance of climate science from the negotiations and agreements at the global level. The question is, what can we do now? అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సంబంధించిన క్వశ్చన్ అంటే ఎవరి ద్వారా అంటే ఈ కార్బన్ ఉత్కరకాలు వస్తున్నాయి, లేకపోతే ఈ కార్బన్ ఉత్కరాలు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ప్రతి క్వశ్చన్ పక్కన పెట్టి అసలు ముందు ఏం చేయాలి అంటే ఈ నెగోషియేషన్ దానికి సంబంధించిన అంశాలన్నింటినీ, ఆ డిస్కషన్ అన్ని పక్కన పెట్టి ముందు ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించాలంటే ఏం చేయాలా, ఇప్పుడు మనం ఏం చేయాలనే క్వశ్చన్ మాత్రం వేసుకోవాలి అందరూ. ద నెక్స్ట్ COP విల్ బీ హెల్డ్ ఎట్ గ్లాస్గో UK ఇన్ లేట్ 2020. అంటే నెక్స్ట్ రేపు జరగబోయే నెక్స్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుందంటే యూకేలో గ్లాస్గోలో జరుగుతుంది అనమాట 2020 చివరిలో. అండ్ దేర్ మే బీ లిటిల్ ఛాన్స్ ఇన్ అవుట్కమ్స్ యాజ్ అ గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్ మే నాట్ ఆల్టర్ మచ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఆ మీటింగ్ కూడా పెద్దగా ఏమి ఉండదు, దాని యొక్క ఫలితాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఎందుకని గ్లోబల్గా ఆ పొలిటికల్ ఆర్డర్ అనేది మార్పు లేకపోతే, ఆ పొలిటికల్గా ఎటువంటి మార్పులు రాకపోతే కనుక దాని యొక్క ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ద ఫ్యాక్ట్ దట్ వీ లీవ్ ఇన్ యాన్ అన్ఈక్వల్ అండ్ అన్జస్ట్ వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎయిదర్. అంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు ఎలాంటి సమాజంలో బతుకుతున్నామంటే సమాజం కాదు, అన్ఈక్వల్ అనమాట. అన్ఈక్వల్ సమానమైన, అందరికీ సమానమైన అంశాలు లేవు, అన్జస్ట్ అందరికీ సమానమైన అంటే సౌకర్యాలు కానీ లేదా అంటే అన్ఈక్వల్ అన్బ్యాలెన్స్డ్ దాంట్లో ఉంటున్నాం అనమాట. ప్రపంచంలో జీవిస్తున్నాం. అది ఎప్పటికీ మార్పు రాదు, అది రాబోయే కాలంలో కూడా మార్పు వచ్చే పరిస్థితి ఏం కనబడట్లేదు. బట్ ద రైట్ పొలిటికల్ లీడర్ కుడ్ నడ్జ్ యాక్షన్ ఇన్ ఏ న్యూ డైరెక్షన్. కానీ ఒక కరెక్ట్ అయిన పొలిటికల్ లీడర్ అంటే రాజకీయపరమైన నేత ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని కొంచెం నడ్జ్ అంటే కొంచెం పుష్ చేయటం, తోయటం అనమాట. దీన్ని కొంచెం ముందుకు నెట్టగలరు, కరెక్ట్గా నెట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ యంగర్ members could be elected to the US Congress and the Green New Deal could pass sometime in 2021. In the meantime, climate activism is increasing awareness and having some success in removing instances and financial support for fossil fuel companies, but these kinds of changes will occur slowly. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క యూఎస్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. రాబోయేలో ఒక యంగర్
యంగర్ మెంబర్స్ అనేవాళ్ళు వచ్చి రేపు 2021కి సంబంధించి గ్రీన్ న్యూ డీల్ కొత్త అంశాలను తీసుకొచ్చి క్లైమేట్కి సంబంధించిన అంశాలని వాళ్ళు ఎక్కువగా పరిగణలో తీసుకొని దానికి సంబంధించి కరెక్ట్ అయిన ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థికపరమైన సహాయం చేస్తూ దాంట్లో ఉన్న ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని అధిగమిస్తూ చేస్తే కనుక అవి మంచి పరిణామాలు తీసుకురావచ్చు అనమాట. కానీ ఇలాంటి పరిణామాలు అనేవి చాలా నిదానంగా జరుగుతాయి. అట్లీస్ట్ వన్ ఎక్స్పర్ట్ హ్యాజ్ కాల్డ్ ఫర్ ఎ ప్యారల్ యాక్షన్ సిఓపి ఎట్ అ ఫ్యూచర్ సమ్మిట్ వర్ sub-state actors, civil society groups, non-governmental organizations and academics can share ideas and nudge actions. అంటే కనీసం ఎవరైనా కానీ ఎవరో దీన్ని అంటే ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమ్మిట్లో కొంచెం వాళ్ళు ఎక్కువగా అంటే ఈ సమ్మిట్ని ముందు తీసుకెళ్లే విధంగా వ్యవహరించాలన్నమాట. అవి సివిల్ సొసైటీలు అవ్వచ్చు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకపోతే అకాడమీస్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఐడియాలను షేర్ చేసుకుంటూ దీన్ని నెడ్జ్ యాక్షన్ అంటే దీనికి సంబంధించిన ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ముందుకు తోయాలి. నెడ్జ్ అంటే ముందుకు తోయడం అనమాట. హౌ సచ్ యాన్ ఆల్టర్నేటివ్ మీటింగ్ విల్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ అ పాలసీ ప్రాసెస్ ఈజ్ అన్క్లియర్ బట్ ఇట్ ఈజ్ యాన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. కానీ ఇలాంటివి అనేవి ఎప్పుడు జరుగుతాయో అనేది, ఇలాంటి ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఎవరు చెప్పలేము. కానీ ఇది ఎప్పుడోకప్పుడు మాత్రం ఇలాంటి రోజు అనేది వస్తుంది అనమాట. స్టేట్ యాక్షన్ ప్లాన్ ద స్టేల్మెంట్ at the global level offers India the opportunity to focus earliest on developing its climate change action at state and sub-state levels where the environment and climate continue to be relegated టు పెరిఫెరల్ స్టేటస్. అంటే స్టేట్ యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే మన దేశం యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనకేంటంటే ఒక సందిగ్ధమైన పరిస్థితి స్టేల్మెంట్ అంటే ఏంటంటే సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడింది అనమాట, ప్రతిష్టంభన ఏర్పడింది. ఇలాంటి ప్రతిష్టంభన టైంలో మనం ఇండియా ఏం చేయాలంటే గ్లోబల్గా ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి లేవు దీనికి సంబంధించి. ఇదే కరెక్ట్ టైం అనమాట. ఇండియా అనేది కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి స్టేట్ లెవెల్, సబ్ స్టేట్ లెవెల్లో, అంటే దేశీయంగా రాష్ట్రాల పరంగా, రాష్ట్రాల్లో మళ్ళీ జిల్లాల పరంగా ప్రతి దాంట్లో వీళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించి ఒక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకని ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది రోజు రోజుకి అనేది మన భారతదేశంలో దాని యొక్క పరిణామం అనేది తగ్గిపోతుంది, ఆ వాతావరణం యొక్క పరిణామం తగ్గిపోతుంది అనమాట. చాలా పెరిఫెరల్ స్టేజ్లో అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నమాట. ఓవర్ డికేడ్స్ దిస్ హ్యాజ్ లెడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్, వాటర్ బాడీస్ అండ్ బయోడైవర్సిటీస్. అంటే వీటి వల్ల కారణాల వల్ల కొన్ని దశాబ్దాలుగా మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. మన ఎకోసిస్టమ్ అంటే ఏంది, ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడి బతుకుతూ ఉంటుంది అనమాట. సో అలా జీవులు అనేవి అంతరించిపోతున్నాయి అనమాట. ఫారెస్ట్లు దెబ్బతింటున్నాయి. తర్వాత వాటర్ బాడీస్ మనం సంబంధించిన నదులు అనేవి రోజు రోజుకి ఎండిపోతున్నాయి అనమాట. ఈ బయోడైవర్సిటీ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఈ భూమి మీద ఉన్న ఈ డైవర్సిటీ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. న్యూమరస్ స్టడీస్ హ్యావ్ షో ద హై ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ కాస్ట్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు మనం కనుక చాలా న్యూమరస్ స్టడీస్ మనం చూసుకుంటే కనుక ఈ ఎకనామిక్ అంటే హై ఎకనామిక్ లాసెస్ కూడా ఇప్పుడు మనకు ఆర్థికపరమైన నష్టాలు కానీ ఎకాలజీ పరంగా అంటే అన్ని జీవులు ఉండాలి, ఎకాలజీ అంటాం మనం. భూమి మీద అన్ని జీవులు ఒకదాని మీద ఒక జీవి మీద ఒక జీవి ఆధారపడి ఉంటుంది. అన్ని జీవులు ఉన్నప్పుడు మాత్రమే మనుగడ అనేది ఉంటుంది అనమాట. ఎకాలజీ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. ఇలాంటి ఈవెంట్స్ అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల ఇలాంటివి లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. వీ డు నాట్ నీడ్ మోర్ డేటా టు స్టిమ్యులేట్ యాక్షన్స్. అంటే ఇంతకన్నా మనకి ఎక్కువ డేటా అవసరం లేదు, ఇంతకన్నా ఎక్కువ ఆ విషయాలు అనేవి అవసరం లేదు మనం కొత్త యాక్షన్స్ తీసుకోవడానికి, స్టిమ్యులేట్ చేయడానికి. యాజ్ ఈజ్ ఆల్సో వెల్ రికగ్నైజ్డ్ ఇండియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వనరబుల్ టు ఎఫర్ట్స్ ఆఫ్ వార్మింగ్. అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే, అందరూ గుర్తించిన అంశం ఏంటి అంటే రాబోయే కాలంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమైన హానికరమైన పరిస్థితుల్లో ఉంది. దేంట్లో వార్మింగ్లో, గ్లోబల్ వార్మింగ్లో మన భారతదేశంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందన్నమాట. విత్ సపోర్ట్ ఫ్రమ్ bilateral agencies, states initially took different approaches in the first round ఆఫ్ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఇప్పుడు రకరకాల ఆర్గనైజేషన్ యొక్క సహాయం తీసుకొని స్టేట్ అనేది ఏం చేయాలంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ అనేది క్లైమేట్ చేంజ్ మీద తీసుకురావాలన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ సెటప్ సపరేట్ క్లైమేట్ చేంజ్ సెల్స్ వైల్ సమ్ కొలాబరేటెడ్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. అంటే కొన్ని స్టేట్లు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సపరేట్గా ఒక క్లైమేట్ చేంజ్ సెల్స్ అనేవి పెట్టుకున్నారు, వాటికి సంబంధించింది పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి, కొలాబరేషన్ అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో పాటు అంటే మన ఏదైతే విద్యా వ్యవస్థలతో పాటు కొలాబరేటెడ్గా చేసుకున్నారనమాట. ఏ ఫ్యూ ప్రొడ్యూస్డ్ డీటెయిల్
యాక్షన్ ప్లాన్ వైల్ అదర్ డెవలప్డ్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్. అంటే కొంతమంది ఏం చేశారంటే డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ అనేవి కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది ఏం చేశారంటే ఒక స్ట్రాటజీ పరంగా ఒక వ్యూహాత్మకమైన డాక్యుమెంట్ అనేది తయారు చేశారనమాట. స్టిల్ అదర్ సమ్ ఇంటిగ్రేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ కాంట్రిబ్యూటింగ్ టు రెడ్యూసింగ్ ఎమిషన్ వైల్ ఆల్మోస్ట్ ఆల్ ఫోకస్డ్ ఆన్ అడాప్షన్. అంటే ఇప్పుడు మనం ఇంకా ఏం తీసుకురావాలంటే ఇంకా వాళ్ళు అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ యొక్క రెడ్యూసింగ్ ద ఎమిషన్ని అంటే ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించేదానికి ఎనర్జీ ఎఫిషియన్సీని తర్వాత దానికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తూ అందరూ వాటిని అంశాలను అనేది దత్తత తీసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. అటెన్షన్ టు క్లైమేట్ చేంజ్ ఆఫర్స్ కో బెనిఫిట్స్ టు ఇండియా ఫర్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే మనం ఈ క్లైమేట్ చేంజ్ మీద మనం చూపించే ఏదైతే ఉందో మన అటెన్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే మన భారతదేశానికి కూడా అభివృద్ధికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట. ఫర్ ఇన్స్టాన్సెస్ ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండస్ట్రీ రెడ్యూసెస్ costs and local pollution, improving public transport reduces cognition pollution and improve access and using natural farming methods reduce the fossil fuel based fertilizers, improve soil health and biodiversity. అంటే ఇప్పుడు మనం కొన్ని అంశాలు కనుక మనం చూసుకుంటే మన యొక్క వాటి చూసుకుంటే ఇప్పుడు ఎనర్జీ ఇంప్రూవ్ చేయాలి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీని అంటే ఉన్న తక్కువ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో వాడామనుకోండి, ఒకే ఉన్న ఎనర్జీని ఎక్కువ అంశాలకు వాడామనుకోండి, అప్పుడు మనకు ఏమవుతుందంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ఇండస్ట్రీలు కనుక పెరిగితే కనుక అంటే ఏమవుతుందంటే కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ యొక్క ఇండస్ట్రీలు నడపడానికి పెట్టే కాస్ట్ అనేది తగ్గిపోతుంది, దాంతోపాటు అక్కడ ఉన్న పొల్యూషన్ కూడా లోకల్ పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఎక్కువగా కూడా మన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అందరూ 2 వీలర్స్ 4 వీలర్స్ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడారనుకోండి, అందరికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది అనమాట, పొల్యూషన్ తగ్గుతుంది. దాంతోపాటు ఇంకా ఏమవుతుంది అందరికీ సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్కి అంతే కదా, అందరు కనుక ప్రైవేట్ వాహనాలను వాడేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడ్డారనుకోండి గవర్నమెంట్కి అనేది ఆదాయం పెరుగుతుంది. సో అందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ని ఉపయోగించారనుకోండి, మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఏం చేస్తున్నాం అంటే ఫాయిల్ ఫ్యూజులు అంటే మనం ఈ పెట్రోల్ డీజిల్ లేకపోతే వాటికి వాటికి సంబంధించి వాటిని ఉపయోగించి తయారు చేసే ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాడకం అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల కార్బన్ ఎమిషన్ అనేది తగ్గిపోతుంది. దిస్ షోస్ దట్ దేర్ ఆర్ సినర్జీస్ ఇన్ ద స్టెప్స్ టు బీ టేకెన్ ఫర్ గుడ్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే భారతదేశం అనేది ఒకవేళ ఈ క్లైమేట్ చేంజ్ మీద కనుక సరైన చర్యలు తీసుకుంటే భారతదేశం అనేది అభివృద్ధి పరంగా కూడా ముందు ఉంటుంది అనమాట. యాజ్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద SAPCCS are being down up under recommendations from the centers. The focus out to be on integrated the రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్ విత్ డెవలప్మెంట్ ప్లాన్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు సొల్యూషన్ ఆఫ్ స్టేట్స్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే కనుక దాని ప్రకారం ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ని కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే వీటి రకరకాల అంశాల మీద మనం ఫోకస్ చేస్తూనే దాంతోపాటు మనం భారతదేశాన్ని అభివృద్ధి డెవలప్మెంట్ ప్లాన్ కూడా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మన ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సిన్స్ ద స్టేట్స్ టుగెదర్ ఆర్ to deliver the nationally determined contributions NDCs that India has promised, it means that they require guidance from the center. అంటే ఇప్పుడు మనం దీనికన్నా చూసుకుంటే వీటికి సంబంధించి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అనే కొన్ని సెంటర్స్ అనేవి తయారు చేశారనమాట. దీనికి సెంటర్ అనేది ఖచ్చితంగా గైడెన్స్ అనేది ఉండాలి. Unfortunately, taking the lead from the center, most states government departments are handling climate change as a fringe issue and do not seem to recognize its urgency. అంటే ఇప్పుడు ఇది సెంటర్ దీనికి గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేయడం మొదలుపెట్టినాయి అనమాట. అది వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దాని యొక్క ఇనిషియేషన్ ఉండాలి, అవి మనకు సంబంధించి మన పరిధిలోకి రాదనే అంశాన్ని వాళ్ళు ఉద్దేశించి వాళ్ళు పక్కన పెడుతున్నారు అనమాట. దాంతోపాటు వీళ్ళకి ఇప్పుడు మనకున్న క్లైమేట్ చేంజ్ యొక్క అర్జెన్సీ కూడా వీళ్ళకి ఎక్కువగా అవగాహన లేకుండా పోయింది. ఆన్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు అంటే అందరి కలయిక అనేది ఇంటిగ్రేషన్ అనేది కలయిక అందరికి ఇంటిగ్రేట్ అవ్వాలి. line departments for government schemes and programs in
key development sectors such as agriculture, transport and water should be identified for clearly integrated action that respond to climate change. అంటే ఇప్పుడు మనం కనుక ముఖ్యమైన అంశాలు అంటే మనకు భారతదేశంలో ఏదైనా గవర్నమెంట్ అందించే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యమైన ఏంటంటే ఏ సెక్టార్లో ఇస్తుందంటే గవర్నమెంట్ అనేది ప్రోత్సాహకాలు అనేవి ఏ సెక్టార్లో ఇస్తుందంటే అగ్రికల్చర్లో ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్లో ఇస్తుంది, తర్వాత వాటర్లో. ఇవి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అంశాలు అనమాట. వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ క్లైమేట్ చేంజ్ మీద మనం పోరాడాలి. This integration should also takes place at district and sub-district లెవెల్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ ఇంటిగ్రేషన్ అనేది మనం ఎలా చేయాలంటే జిల్లాల వారీగా, తర్వాత సబ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకైనా సబ్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి, మండలాలు, గ్రామాల వారీగా మనం వీటిని చూసుకుంటూ రావాలా. బట్ ఓన్లీ ఏ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇట్స్ సక్సెస్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్స్ వుడ్ షో హౌ దిస్ కెన్ బీ డన్. అంటే ఇప్పుడు మనం కనుక కొన్ని డిపార్ట్మెంట్లో ఈ సక్సెస్ని కనుక మనం కనుక చెప్పుకోగలిగితే కనుక అసలు ఎలా చేయొచ్చు, వీటిని ఇంకా సక్సెస్ఫుల్గా ఎలా చేయొచ్చు అంటే కొన్ని డిపార్ట్మెంట్ సక్సెస్ అయ్యాయనుకోండి, వాటిని మనం విశ్లేషించి వాటిని చెప్పడం ద్వారా మిగతా డిపార్ట్మెంట్ కూడా డెవలప్ అవ్వచ్చు అనమాట. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ నీడ్ టు గెట్ ద సిగ్నల్ దట్ క్లైమేట్ ఈజ్ అన్ అర్జెంట్ ఇష్యూ. వీటన్నిటికన్నా ముందు ఏంటంటే రాష్ట్రాలన్నీ కూడా, ఈ రాష్ట్రాలు కానీ దేశం కానీ ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక అర్జెంట్ ఇష్యూ, మనం త్వరితగతిన తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ అనేది గుర్తించాలా. హౌ ఫండ్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ SAPCC విల్ బీ అప్టైన్ ఈజ్ నాట్ క్లియర్. కానీ ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి సంబంధించిన ఫండింగ్ అనేది అంటే ఆర్థికపరమైన సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ CAPCCకి అనే దానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం క్లియర్గా లేదు. దేర్ విల్ నాట్ బీ ఎనఫ్ ఫ్రమ్ ద గ్రీన్ క్లైమేట్ ఫండ్, అడాప్షన్ ఫండ్ అండ్ బైలాటరల్ ఏజెన్సీస్ టు సపోర్ట్ ఆల్ స్టేట్ అన్లెస్ న్యూ సోర్స్ ఆర్ ఫండ్. అంటే ఇప్పుడు కనుక ఒకళ్ళ ఫండ్ కనుక లేదనుకోండి, ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని, తర్వాత అడాప్షన్ ఆఫ్ ఫండ్ అండ్ బైలాటరల్ ఏజెన్సీకి సంబంధించి కొంచెం సపోర్ట్ తీసుకుంటూ, అంటే వీటికి సంబంధించి కొన్ని అంటే పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమల నుంచి సపోర్ట్ తీసుకుంటూ చేస్తే మాత్రమే, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే అన్లెస్ న్యూ సోర్సెస్ ఆర్ ఫౌండ్. అంటే స్టేట్ కనుక ఏ సోర్సు లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ దగ్గర నుంచి కానీ, తర్వాత ఈ బయోలాటరల్ సంబంధించిన ఏజెన్సీస్ని అడాప్షన్ తీసుకొని వాటి ద్వారా ఫండింగ్ చేయాలన్నమాట. ద కోల్ సెస్ ఇన్ ఇండియా ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్ అండ్ యాజ్ అదర్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే కనుక కోల్ సెస్ అనేది ఒక పన్ను అనేది మన గవర్నమెంట్ అనేది వసూలు చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. ఇలాంటి మంచి పరిణామాలు ఇలాంటివన్నీ, ఎందుకని ఈ కోల్ మీద ఈ సెస్ చేయడం వల్ల ఆ సెస్ను ఉపయోగించి ఈ క్లైమేట్ చేంజ్కి మనం ఉపయోగించాలి. అలానే పారిశ్రామికవేత్తల మీద కూడా ఇలాంటి సెస్ కానీ ఏదైనా పన్నులు వేసి ఆ పన్నుల ద్వారా క్లైమేట్ చేంజ్ చేయడానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అనేది చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ similar alternative sources from high emission industries and practices would be an option but still probably insufficient. అంటే ఇప్పుడు మనం కనుక దీంతో పాటు సిమిలర్గా ఏంటంటే ఎక్కువగా కార్బన్ ఉత్కర్షాలు చేసే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది ఒక ఆప్షన్ మాత్రమే అనమాట. దీంట్లో మనం ఇంకా ఇన్ఎఫిషియన్సీ అంటే ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇంకా మనకు ఇన్ఎఫిషియెంట్గానే ఉంది, పూర్తి మొత్తంలో సరిగా ఉండే విధంగా లేదనమాట. దేర్ ఆల్సో నీడ్ టు బీ ఏ క్లియర్ అనాలిసిస్ ఆఫ్ హౌ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఫేర్డ్. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా తీసుకోవాలా, క్లియర్ అనాలిసిస్ అనేది తీసుకురావాలా. ఈ ఫస్ట్ రౌండ్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ సంబంధించిన ఫస్ట్ రౌండ్ అనే దానికి ఎలా డబ్బులు ఎలా తీసుకురావాలనే దాని గురించి ఒక క్లియర్ ఐడియా అనేది రావాలా. వాట్ వర్ ద ఛాలెంజెస్ అండ్ హౌ డిడ్ దే పర్ఫామ్. అంటే ఇప్పుడు మనకి దాంట్లో ఏమేమి ఛాలెంజ్, ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటాం, ఆ పనిలో తీరినప్పుడుగా మాత్రమే దాంట్లో ఉండే ఛాలెంజెస్ అంటే సమస్యలు అనేవి ఎదుర్కొంటాం. వాటిని ఎలా పర్ఫామ్ చేయాలి అంటే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి వాటి గురించి కూడా విశ్లేషించుకోవాలి. విచ్ అప్రోచెస్ అండ్ ప్రాజెక్ట్ వర్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ టు బీ స్కేల్డ్ అప్ అండ్ వాట్ లెసన్ డూ ద ఫెయిల్యూర్ ఆఫర్స్. అంటే ఇంకా వాటిని అప్రోచెస్ ద్వారా ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, దాంతోపాటు ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తే ఆ ఫెయిల్యూర్స్కి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఫైనల్లీ వాట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ వర్క్స్ బెస్ట్. అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమనుకోవాలి, ఎలా ఉద్దేశించుకోవాలంటే అంటే ఇన్స్టిట్యూషనల్ పరంగా వర్క్ అనేది బెస్టా కాదా, అంటే ఇట్లా ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఒక సంస్థాగతంగా మనం కనుక చేస్తే ఇది బెస్టా కాదనే దాన్ని కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇఫ్ స్టేట్స్ ఆర్ టు డెవలప్ SAPCCs that would ultimately add up into India's NDC, then the
కంట్రీ నీడ్స్ రీజనబుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇనిషియేటివ్స్. అంటే ఇప్పుడు మన రాష్ట్రాలన్నీ కూడా ఈ SAPPCCని కనుక అడాప్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు అవలంబించడం మొదలు పెడితే కనుక అది భారతదేశానికి సంబంధించిన NDCని కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే భారతదేశంలో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది ఆ ఇనిషియేటివ్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. వాటికి అవరోధాలు కల్పించవచ్చు అనమాట. ఇంటర్వెన్స్ ఇండివిజువల్ రీసెర్చ్ గ్రూప్ అండ్ ద సివిల్ సొసైటీ ఇనిషియేటివ్ GHG perform India have been producing such inventories and would be useful in synchronizing and coordinating the state and central migration programs. అంటే మనం కనుక చూసుకుంటే ఇండివిజువల్ రీసెర్చ్ గ్రూప్స్ కానీ సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్ కానీ GHG ప్లాట్ఫామ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని రెండు కలిపి వాళ్ళు సెంట్రల్ మైగ్రేషన్ ప్రోగ్రామ్స్ అనేవి అంటే వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ సెంట్రల్ మైగ్రేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు అనమాట. స్టేట్ మస్ట్ ఆల్సో డెవలప్ దేర్ ప్రోగ్రామ్స్ విత్ లాంగర్ టైమ్ లైన్స్. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏం చేయాలి అంటే వాడి యొక్క ప్రోగ్రామ్ని ఎక్కువ కాలంలో అంత దీర్ఘకాలికమైన ఫలితాల కోసం వాళ్ళ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసుకోవాలి విత్ మైండ్ కోర్స్ కరెక్షన్ బేస్డ్ ఆన్ ద లెసన్స్ అండ్ సక్సెస్ దట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద ప్లాన్. అంటే ఇప్పుడు ఏదైతే వీటన్నిటి దృష్టిలో ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలా అంటే మనం ఫెయిల్యూర్ ద్వారా నేర్చుకున్న లెసన్స్ నుంచి కానీ లేదా సక్సెస్ ద్వారా నేర్చుకున్న లెసన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్ ప్లాన్ను కూడా మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇఫ్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ SAPCCs were treated as an entry point to long-term development strategy, the state and the country would be better prepared for climate change. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక SAPCC కనుక ఈ సెకండ్ రౌండ్ యాక్షన్ ప్లాన్ కనుక లాంగ్ టర్మ్లో కనుక వీళ్ళు కనుక డెవలప్మెంట్ స్ట్రాటజీని తయారు చేశారు. అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే సెకండ్ దానికి వెళ్తారనమాట. అప్పుడు మనం అంటే కంట్రీ భారతదేశం అనేది సరైన చర్యలు తీసుకుంటుంది, ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అంశాలు తీసుకుంటుందని నిర్ధారించుకోవచ్చు అనమాట. అల్టిమేట్లీ క్లైమేట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఆల్ థింకింగ్ ఆన్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ వాతావరణం ఈ క్లైమేట్ అనేది ఒక భాగం అనమాట. దేంట్లో పార్ట్ అండ్ పార్సిల్ అంటే ఒక భాగం మనం ఆపాదించుకోవాల్సిన అంశం అనమాట. దేని గురించి ఈ డెవలప్మెంట్ మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఈ క్లైమేట్ అనేది కూడా బాగా ప్యూర్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.